హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ యూనిట్ 3లో కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రావిజన్స్ ఫర్ విమెన్ మీద టాప్ 40 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. విమెన్ కోసం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ ఆర్టికల్స్ ఏంటి, దాంతోపాటు మున్సిపాలిటీ అదేవిధంగా పంచాయత్స్లో విమెన్కి కేటాయించిన సీట్ల గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ పాష్ యాక్ట్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ వాటి గురించి అయితే టాప్ 40 ఎంసీక్యూస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రావిజన్స్ ఫర్ మైనారిటీస్ మీద ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివక్షత రహిత సూత్రానికి మినహాయింపుగా మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 15/3. సో మనకి దీని ప్రకారం మతం, రేస్, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను అయితే నిషేధిస్తుంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 15/3 ప్రకారం ఒక సానుకూల వివక్ష అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ మినహాయింపును అందిస్తూ మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు లేదా రక్షణలు చేయడానికి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. గృహహింస నుండి మహిళల యొక్క రక్షణ చట్టం 2005కు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్. ఇది భౌతిక, లైంగిక, మౌఖిక అదేవిధంగా భావోద్వేగ మరియు ఆర్థిక వేధింపులను పరిధిలోకి తీసుకుంటుంది. ఈ చట్టం చట్టబద్ధంగా వివాహమైన భార్యలకు మాత్రమే ఉపశమనాన్ని అందిస్తుంది మరియు సహజీవనంలో ఉన్న మహిళలను మినహాయిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్గా ఉంది? సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్. గృహహింస నుండి మహిళల యొక్క రక్షణ చట్టం 2005కు సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్. ఎందుకో చూద్దాం. మనకి సుప్రీంకోర్టు తీర్పులు మరియు ఈ చట్ట నిబంధనల ప్రకారం వివాహం వంటి సంబంధంలో అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న మహిళలకు కూడా ఈ చట్టం అయితే వర్తిస్తుంది. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39D ప్రకారం ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ఏ సూత్రాన్ని అమలు చేయాలని నిర్దేశిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. దీని అర్థం ఆర్టికల్ 39D పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ కూడా సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అందించాలని రాజ్యానికైతే నిర్దేశిస్తుంది. దీని ఆధారంగానే 1976లో ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 పాష్ యాక్ట్ ప్రకారం కనీసం ఎంతమంది ఉద్యోగులు ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఐసీసీని ఏర్పాటు చేయడం తప్పనిసరి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, 10 ఆర్ మోర్. మనకి పాష్ యాక్ట్ 2013 ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దీనికి మహిళా అధికారి ప్రెసిడింగ్ ఆఫీసర్గా అయితే వ్యవహరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల యొక్క గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను త్యజించాలని అంటే విడిచిపెట్టాలని ప్రతి భారతీయుడి యొక్క ప్రాథమిక విధిగా సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 51AE. సో మనకి భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా చేర్చబడిన పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలోని ఆర్టికల్ 51AE ప్రకారం సోదర భావాన్ని పెంపొందించుకోవడంతో పాటు మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దిగజార్చే ఆచారాలను త్యజించడం ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక విధి. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో మహిళలకు కనీసం 3వ వంతు 1/3 సీట్లు రిజర్వ్ చేయాలని సూచించే ఆర్టికల్స్ 243D3 మరియు 243T3లను ఏ రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నారీ శక్తి వందన్ అధినియమం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. నారీ శక్తి వందన్ అధినియమంకి సంబంధించి క్రింది ప్రకటనను చూద్దాం. ఫస్ట్ది, ఇది లోక్సభ, రాష్ట్ర శాసనసభలు మరియు శాసన మండలంలో మహిళలకు 33% స్థానాలను రిజర్వ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్ ఇది. అండ్ రెండవది, ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వివరాల ఆధారంగా పునర్విభజన పూర్తయిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు మనకి అమల్లోకి వస్తాయి. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ బి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకో చూద్దాం. మనకి 106వ సవరణ చట్టం లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీలలో మాత్రమే రిజర్వేషన్లు ఇస్తుంది. రాజ్యసభ లేదా శాసన మండలులకు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి అయితే ఇది వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, మాతృత్వ ప్రయోజనాల సవరణ చట్టం అండర్ ద మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017. దీని ప్రకారం మహిళా ఉద్యోగులకు వారి యొక్క మొదటి 2 పిల్లల ప్రసవ సమయానికి లభించే వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల యొక్క వ్యవధి ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి మెటర్నిటీ మీద కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ అయితే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 26 వీక్స్. 2017 సవరణ చట్టం ద్వారా మాతృత్వ సెలవులను 12 వారాల నుండి 26 వారాలకు సుమారుగా 6 నెలలకైతే పెంచడం జరిగింది. ఇది మొదటి 2 సజీవ పిల్లలకు వర్తిస్తుంది. 3వ బిడ్డ నుండి ఈ సెలవుల యొక్క వ్యవధి కేవలం 12 వారాలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో ఏర్పాటు చేయబడిన జాతీయ మహిళా కమిషన్ సో ఇది ఏంటిది అని అడుగుతున్నారు. ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, స్టాట్యూటరీ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మనకి జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అయితే కాదు. ఇది ది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ప్రకారం జనవరి 1992లో ఏర్పడిన ఒక శాసనబద్ధ సంస్థ అంటే స్టాట్యూటరీ బాడీ. మహిళల యొక్క హక్కులు, రాజ్యాంగ రక్షణలను సమీక్షించడం దీని యొక్క ప్రధాన విధి. తర్వాత ప్రశ్న, వివాహిత పట్ల ఆమె భర్త లేదా అతని బంధువులు చూపించే క్రూయాలిటీ గురించి ప్రత్యేకంగా తెలిపే భారతీయ శిక్షా శృతి సెక్షన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సెక్షన్ 498A. మనకి ఐపీసీ సెక్షన్ 498A ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత. సో దీని ప్రకారం సెక్షన్ 85 ప్రకారం వివాహిత మహిళలను గృహహింస, కట్నం, వేధింపులు మరియు క్రూరత్వానికి గురి చేసే భర్త మరియు అతని యొక్క కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించబడింది. తర్వాత ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. వరకట్న నిరోధక చట్టం 1961కి సంబంధించి మొదటి స్టేట్మెంట్ చూద్దాం. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం 2 శిక్షార్హమైన నేరాలుగా గుర్తించబడ్డాయి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ విమెన్కి సంబంధించి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే వివాహ సమయంలో ఎలాంటి డిమాండ్ లేకుండా నూతన దంపతులకు ఇచ్చే సాంప్రదాయ కానుకలు కూడా అన్ని పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా నిషేధించబడ్డాయి మరియు వరకట్నంగా పరిగణించబడతాయి. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్గా ఉన్నాయి? సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకు అంటే చట్టంలోని సెక్షన్ 3/2 ప్రకారం ఎలాంటి డిమాండ్ లేకుండా పెళ్లి సమయంలో అంటే మ్యారేజ్ టైంలో ఇచ్చే ఆచారపరమైన కానుకలను, కస్టమరీ గిఫ్ట్స్ని చట్టబద్ధమైన జాబితాలో లిస్ట్లో నమోదు చేస్తే అవి వరకట్న నిషేధం కిందకైతే రావు. తర్వాత ప్రశ్న, మహిళల యొక్క అసభ్యకర వర్ణన నిషేధ చట్టం 1986 సూచనలతో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రకటనలు, పుస్తకాలు మరియు కరపత్రాలలో మహిళలను అసభ్యకరంగా చిత్రించడాన్ని లేదా ప్రచురించడాన్ని ఇది నిషేధిస్తుంది. అండ్ రెండవది, ప్రాచీన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రాంతాల చట్టం కింద రక్షించబడిన ప్రాచీన కట్టడాల్లోని శిల్పాలు లేదా చిత్రాలకు ఈ చట్టం పూర్తి మినహాయింపుని ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి
కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్ 2021. వైద్యపరమైన గర్భ విచ్ఛితి సవరణ చట్టం 2021కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్. లైంగిక దాడి బాధితులు మరియు ప్రత్యేక వర్గాల మహిళలకు గర్భ విచ్ఛితికి ఉన్న గరిష్ట పరిమితిని 20 వారాల నుండి 24 వారాలకు పెంచారు. సో 20 వీక్స్ నుంచి 24 వీక్స్కి పెంచడం జరిగింది అని ఇచ్చారు. అండ్ రెండవ స్టేట్మెంట్, 12 వారాలు దాటిన ఏ రకమైన అబార్షన్కైనా సదరు మహిళ యొక్క భర్త లేదా సంరక్షకుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఈ చట్టం అయితే పేర్కొంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి సరైంది. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకు అంటే గర్భ విచ్ఛితి నిమిత్తం మేజర్ అయిన మహిళ యొక్క సొంత అంగీకారం మాత్రమే చట్టబద్ధమైంది. భర్త లేదా ఆమె యొక్క కుటుంబ సభ్యుల ముందస్తు అనుమతి అయితే తప్పనిసరి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆదేశిక సూత్రాలలోని ఏ ఆర్టికల్ పనిచేయడానికి న్యాయమైన మరియు మానవీయమైన పరిస్థితులను కల్పించడంతో పాటు మాతృత్వ ఉపశమనాన్ని మెటర్నిటీ రిలీఫ్ని అందించాలని రాజ్యానికి సూచించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 42. తర్వాత ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ 1994. గర్భధారణకు పూర్వ మరియు ప్రసవ పూర్వ రోగ నిర్ధారణ సాంకేతికత చట్టం 1994కు సంబంధించి మొదటి స్టేట్మెంట్, ఆడభ్రూణ హత్యలను నివారించడానికి గర్భధారణకు ముందు లేదా తర్వాత లింగ ఎంపిక సెక్స్ సెలక్షన్ను ఇది నిషేధిస్తుంది. అండ్ రెండవది, పిండం యొక్క లింగ నిర్ధారణకు పూర్తిగా నిరోధిస్తూనే జన్యుపరమైన లోపాలను గుర్తించడానికి ప్రసవ పూర్వ నిర్ధారణ పరీక్షల వినియోగాన్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత ప్రశ్న, విత్ రిఫరెన్స్ టు ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006కు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో బాల్య వివాహం ఎటువంటి న్యాయపరమైన ప్రక్రియ లేకుండానే ప్రారంభం నుండే స్వయంచాలకంగా రద్దయినట్లు నల్ అండ్ వాయిడ్గా పరిగణించబడుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఈ చట్టం ప్రకారం బాల్య వివాహానికి గురైన మహిళ ప్రధాన వయస్సు 18 ఏళ్ళు సాధించిన 2 సంవత్సరాల లోపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వివాహాన్ని అయితే రద్దు చేసుకోవచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ బి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకు అంటే బాల్య వివాహం చట్ట ప్రకారం చల్లనిదిగా మార్చదగినది, అంటే దాని యొక్క రద్దు చేసుకోవడానికి కోర్టులో అర్జీ పెట్టాలి. కొన్ని ప్రత్యేక మినహాయింపులు మినహా స్వయంచాలకంగా చెల్లకుండా పోదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి పాష్ చట్టానికి పునాదిగా నిలిచిన చారిత్రాత్మక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పుగా ఇవ్వడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. పాపులర్లీ నోన్ యాజ్ గైడ్లైన్స్ ప్రయర్ టు ద పాష్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం 1997 కేసులో అయితే సుప్రీంకోర్టు పని ప్రదేశాలలో మహిళల యొక్క రక్షణ కోసం విశాఖ గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ఈ తీర్పు ఆధారంగానే తదనంతరం 2013లో మనకి పాష్ యాక్ట్ అయితే రూపుదిద్దుకుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976. సమాన వేతన చట్టం 1976కు సంబంధించి మొదటి స్టేట్మెంట్, ఒకే రకమైన లేదా సమాన స్వభావం కలిగిన పని చేసే పురుష మరియు స్త్రీ యొక్క కార్మికులకు సమాన వేతనం చెల్లించాలని ఇది నిబంధిస్తుంది. అండ్ రెండవది, ఒకే రకమైన ఉద్యోగానికి ఎంపిక అంటే రిక్రూట్మెంట్ చేసే సమయంలో మహిళలపై చూపించే వివక్షను ఇది ఖచ్చితంగా నిషేధిస్తుంది. సో ఎటువంటి వివక్ష చూపించకూడదు. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి.
ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. తర్వాత ప్రశ్న, హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ద్వారా ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు అందించబడిన అత్యంత ప్రధానమైన చట్టబద్ధమైన హక్కు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈక్వల్ కోఆపర్సనరీ రైట్స్ బై బర్త్ ఇన్ యాన్సెస్టరల్ ప్రాపర్టీ ఎట్ పార్ విత్ సన్స్. మనకి 2005 వారసత్వ సవరణ చట్టం ద్వారా హిందూ ఉమ్మడి కుటుంబ పిత్రార్జిత ఆస్తిలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా జన్మతః సమాన హక్కులు కలిగిన సహదయాది హోదా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987. సతీ నిరోధక నివారణ చట్టం 1987కు సంబంధించి మొదటి స్టేట్మెంట్. ఇది సతీ సహగమనం చేయడాన్ని మాత్రమే కాకుండా సతీ ఆచారాన్ని కీర్తించడాన్ని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, తాము సతీ సహగమనానికి ప్రేరేపించలేదని నిరూపించుకునే నిరూపణ భారం అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిందితుడిపైనే ఉంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సతీ నిరోధక నివారణ చట్టం 1987కు సంబంధించి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. తర్వాత ప్రశ్న, అన్ని మతాలకు చెందిన మహిళలకు సమాన వ్యక్తిగత హక్కులను అందించే లక్ష్యంతో పౌరులందరికీ ఉమ్మడి సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ను అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వానికి ఆదేశిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 44. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ 2012 ప్రకారం బాలికను లేదా పిల్లలను చైల్డ్గా నిర్వచించడానికి నిర్ణయించిన వయో పరిమితి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బిలో 18 years, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారిని. తర్వాత ప్రశ్న, సిఆర్పిసి సెక్షన్ 125 ప్రస్తుత భారతీయ నాగరిక సురక్షిత సంహిత సెక్షన్ 144 ప్రకారం క్రింది వారిలో ఎవరికి జీవన భృతి మెయింటెనెన్స్ పొందే చట్టబద్ధమైన హక్కు ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఓన్లీ లీగల్లీ మ్యారీడ్ వైఫ్స్ హూ ఆర్ అనేబుల్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు వివాహం కాని తల్లి బిడ్డ తండ్రి అనుమతి లేకుండా తన యొక్క మైనర్ బిడ్డకు పూర్తి సంరక్షకురాలిగా దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది? సోల్ గార్డియన్గా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, ఏబీసీ వర్సెస్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం మతం, రేసు, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఏ పౌరుడి పట్ల ముఖ్యంగా మహిళల పట్ల వివక్ష చూపకూడదని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 16/2. నెక్స్ట్ క్వశ్చన్, అనైతిక రవాణా నిరోధక చట్టం ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెంటివ్ యాక్ట్ 1956 ప్రకారం భారతదేశంలో క్రింది వాటిలో ఏది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రన్నింగ్ ఆర్ మేనేజింగ్ ఏ బ్రోథల్ అండ్ సొలిసిటింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. భారతదేశంలో వ్యభిచార గృహాలను నడపడం లేదా పింపింగ్ అంటే దళారీ వ్యవస్థ చేయడం, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం కోసం పిలవడం నేరం. స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా రహస్యంగా చేసుకోవడంపై నిషేధం లేకపోయినప్పటికీ కూడా దానికి తోడ్పడే వ్యాపార రవాణా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అయితే శిక్షార్హం. తర్వాత ప్రశ్న, 2013 నేరాల చట్టం సవరణ ద్వారా ఐపీసీ సెక్షన్ 326Aలో చేర్చబడిన యాసిడ్ దాడి యాసిడ్ అటాక్ నేరానికి విధించే కనిష్ట జైలు శిక్ష ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మినిమం 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్జెండర్ వ్యక్తుల చట్టం 2019లోని ఏ సెక్షన్ విద్యా సంస్థలు, ఉద్యోగాలు మరియు వైద్య సేవల్లో ట్రాన్స్జెండర్ మహిళలపై వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, సెక్షన్ 3. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రశ్న,
మహిళా సాధికారత పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, సో దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి 2010లో. తర్వాత ప్రశ్న, గృహహింస నుండి మహిళల యొక్క రక్షణ చట్టం 2005 ప్రకారం బాధితురాలైన మహిళ తరఫున మ్యాజిస్ట్రేట్కు దరఖాస్తు దాఖలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ రిజిస్టర్డ్ అండర్ ద యాక్ట్. తర్వాత ప్రశ్న, భారత భూభాగంలో ఏ మహిళకు కూడా చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల ద్వారా సమాన రక్షణను నిరాకరించకూడదని హామీ ఇచ్చే ప్రాథమిక హక్కు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 14. తర్వాత ప్రశ్న, ఈక్వాలిటీ బిఫోర్ లా. తర్వాత ప్రశ్న చూద్దాం. మాతృత్వ ప్రయోజనాల సవరణ చట్టం మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం కనీసం ఎంతమంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థ తప్పనిసరిగా పిల్లల యొక్క సంరక్షణ కేంద్రం సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? చైల్డ్ కేర్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 50 ఆర్ మోర్ ఎంప్లాయీస్. తర్వాత ప్రశ్న, ఐపీసీ సెక్షన్ 498A భర్త లేదా బంధువుల క్రూరత్వం కింద నమోదైన నేరాన్ని విచారణకు స్వీకరించడానికి క్రింది వారిలో ఎవరి ఫిర్యాదు ఆధారంగా కోర్టు చర్యలు చేపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓన్లీ ద అగ్రీవ్డ్ విమెన్ ఆర్ హర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ బై బ్లడ్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్. తర్వాత ప్రశ్న, జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏర్పాటుకు దారితీసిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ను భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 1990 సంవత్సరంలో. తర్వాత ప్రశ్న, కుటుంబ కోర్టుల చట్టం 1984 ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1984 ప్రకారం మహిళలకు సంబంధించి వివాహ మరియు కుటుంబ వివాదాలను పరిష్కరించడంలో కోర్టుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రమోటింగ్ కన్సిలియేషన్ అండ్ సెక్యూరింగ్ స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్. తర్వాత ప్రశ్న, మహిళా కార్మికులతో సహా అందరికీ న్యాయమైన మరియు మానవీయమైన పని పరిస్థితులను కల్పించాలని స్పష్టంగా పేర్కొనే ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 42. తర్వాత ప్రశ్న, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 ప్రకారం బాధితురాలిని ఆమె నివసిస్తున్న ఉమ్మడి నివాసం షేర్డ్ హౌస్ హోల్డ్ నుండి బయటకు గెంటి వేయకుండా మ్యాజిస్ట్రేట్ ఇచ్చే ఉత్తర్వులను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెసిడెన్స్ ఆర్డర్. సో ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం మ్యాజిస్ట్రేట్ జారీ చేసే నివాస ఉత్తర్వులు. దీని ద్వారా బాధితురాలిని ఉమ్మడి ఇల్లు షేర్డ్ హౌస్ నుండి అక్రమంగా బయటికి పంపకుండా రక్షణ అయితే కల్పిస్తారు. తర్వాత ప్రశ్న, దాడి లేదా నేరపూరితమైన బల ప్రయోగం ద్వారా మహిళ మాన ప్రాణాలకు గౌరవానికి భంగం కలిగించడం గురించి తెలిపే ఐపీసీ సెక్షన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 354. తర్వాత ప్రశ్న, సమాన వేతన చట్టం 1976 ప్రకారం మహిళలకు సమాన వేతనం చెల్లించకపోవడంపై వచ్చే ఫిర్యాదులను విచారించి తీర్పు ఇవ్వడానికి ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హియరింగ్ అథారిటీ. వరకట్న నిరోధక చట్టం 1961 ప్రకారం అండర్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వరకట్నం ఇచ్చినా తీసుకున్నా లేదా దానికి ప్రేరేపించిన వ్యక్తికి విధించే కనీస జైలు శిక్ష? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు 5 years. సో మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం రుజువైతే కనీసం 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష మరియు 15,000 లేదా కట్నం విలువలో ఏది ఎక్కువైతే అంత జరిమానా అయితే విధిస్తారు. సో ఇది అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇండియాలో ఇరిగేషన్ మీద ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో నెక్స్ట్ అయితే మనం ఈ భారతదేశంలో ఇరిగేషన్ మీద ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.